కశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత పర్యాటక స్థలాలన్నీ ఖాళీ అవుతున్నాయి. వివిధ ప్రాంతాలని సందర్శించేందుకు వచ్చిన వేలాది మంది టూరిస్టులు ప్రాణ భయంతో వెనుదిరుగుతున్నారు. ఉగ్రదాడి తర్వాత కేవలం 6 గంటల్లోనే 3,337 మంది విమానాల్లో శ్రీనగర్ను వీడినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చామని, విమానాశ్రయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు. టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించామని, అన్ని సంస్థలు ఇప్పటికే టికెట్ల క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేశాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరోవైపు త్వరలో కశ్మీర్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారు తమ ప్రయాణ టికెట్లు, హోటల్ బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. ఉగ్రదాడి జరిగాక ఒక్క రోజులోనే జమ్మూ కాశ్మీర్కు 90% బుకింగ్స్ రద్దయినట్లు ఢిల్లీలోని ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 15,000కు పైగా టికెట్స్ రద్దయ్యాయని, మిగతా వారు కూడా రద్దు చేయాలని కోరుతున్నారని ఢిల్లీలోని స్వాన్ ట్రావెలర్ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. జమ్మూ వైష్ణోదేవి ఆలయం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా పర్యాటకులు భయపడుతున్నారని స్వస్తిక్ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఎలాంటి కొత్త బుకింగ్స్ తీసుకోవద్దని శ్రీనగర్ ట్రావెల్ అసోసియేషన్ నుంచి సమాచారం వచ్చిందని ఏజే టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి వెల్లడించారు.